పాకిస్తాన్ పని పట్టడానికి భారత్ రెడీ అయిందా? వారం రోజులుగా పదుల సంఖ్యలో జరుగుతున్న సమావేశాలకి రేపే లాస్ట్ డే కాబోతోందా? ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించేది కూడా రేపేనా? బుధవారం నాటి 3 కీలక సమావేశాలు ఏం నిర్ణయించబోతున్నాయి? ఇప్పుడివే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రేపటి సమావేశాలను యావత్ భారతావని ఆసక్తిగా చూస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో కీలక సమావేశాలు జరగబోతున్నాయి. భద్రతా పరిణామాలపై తొలుత ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం ఉంటుంది. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవుతుంది. ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అవ్వడం వారంలో ఇది రెండవసారి. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జితన్ మాంఝీ, సోనోవాల్, రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. ఇక ఆ మీటింగ్ తరువాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పహల్గామ్ దాడి అనంతరం రేపు కేంద్ర కేబినెట్ తొలిసారి సమావేశం అవుతూ ఉండడంతో అసలు ఏం జరగబోతుంది అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. సిసిఎస్ సమావేశంలో పాక్ పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పాక్ విమానాలకు భారత్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో పాటు మెడికల్ ఎక్స్పోర్ట్స్ ని నిలిపివేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలిపేసే అవకాశం కూడా ఉంది. సైనిక పరమైన చర్యలు సహా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, వారం రోజులు జరిగిన సమావేశాలన్నీ ఒక ఎత్తు అయితే రేపు జరగబోతున్న 3 కీలకమైన సమావేశాలు మరొక ఎత్తుగా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? రేపే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే సమాలోచనలు ఏమైనా జరుగుతున్నాయా? పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశ భద్రతకు సంబంధించిన కీలక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. అందులో భాగంగా వారం రోజుల వ్యవధిలో రెండవసారి సిసిఎస్ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం రేపు ప్రధాని నివాసంలో ఉదయం 11 గంటలకి జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధాని, అలాగే హోంమంత్రి, రక్షణ మంత్రి, అలాగే ఆర్థిక మంత్రి సహా ఇటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు ఈ సిసిఎస్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, అలాగే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే గత వారం సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. పాక్పై దౌత్యపరమైన ఆంక్షలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంకా ముఖ్యంగా దాయాది దేశాన్ని ఇరుకుల పెట్టేందుకు, చుక్కలు చూపించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే భారత గగనతలం మూసివేత, పాక్ విమానాలకు సంబంధించి ఒకవేళ భారత ఎయిర్ స్పేస్ మూసివేస్తే కనుక పాక్పై మరింత ఆర్థిక భారం పడబోతోంది. ఇటు చైనా మీదుగా లేదా శ్రీలంక మీదుగా ఇతర దేశాలకు ఫ్లైట్స్ని మళ్లించాల్సి ఉంటుంది. సమయం పెరుగుతుంది, అలాగే ఇంధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇప్పటికే భారత విమానాలకి ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ మూసివేసింది, కానీ ఇంకా భారత గగనతలం నుంచి పాకిస్తాన్ విమానాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే ఇటు మెడిసిన్స్ ఎక్స్పోర్ట్స్ని నిలిపివేసే అంశం 0.4% ఎక్స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా ఇది పాకిస్తాన్కి ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి, అలాగే విటమిన్స్కి సంబంధించిన మెడిసిన్స్ అనేకం భారత్ నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ అవుతున్న మెడిసిన్కి సంబంధించిన వివరాలని కేంద్రం సేకరిస్తుంది. సో ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ గడిచిన 5 రోజులుగా భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశాన్ని భారత్ కూడా ఇదే విధంగా రిటాలియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా పాక్ సైన్యం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైనికపరమైన చర్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి కూడా రేపు సిసిఎస్ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్కి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ పహల్గామ్ అటాక్ పైన చర్చించాలని చెప్పి రాహుల్ గాంధీ, ఖర్గే సహా విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పార్లమెంటరీ ముఖ్యంగా కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి కూడా ఇటు వాణిజ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి చర్చ జరగబోతుంది. ఆ తర్వాత కేబినెట్ ఒక రిజల్యూషన్ని పాస్ చేయబోతోంది ఉగ్రదాడిని ఖండిస్తూ. తదుపరి కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సో ఓవరాల్గా కీలక సమావేశాలు రేపు ఢిల్లీ వేదికగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. రైట్, థాంక్యూ గోపి. ఫైట్ ఫైలో సెకండ్ టాపిక్ చూద్దాం. పాక్ తోక వంకర అని మరోసారి రుజువైంది. భారత సైన్యం కదలికలను తెలుసుకునేందుకు దుష్ట పన్నాగాలకి తెరలేపింది పాక్ ఐఎస్ఐ. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకి ఫోన్లు చేస్తోంది ఐఎస్ఐ. భారతీయ సైనిక పాఠశాల ఉద్యోగులమంటూ వరుస కాల్స్ తో సమాచారం లాగుతోంది. అలాగే విద్యార్థులకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కశ్మీర్లో పరిస్థితిని, అలాగే సైనిక సమాచారాన్ని దొడ్డిదారిని రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇక పాక్ వక్ర బుద్ధిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు ప్రజల్ని అలర్ట్ చేసింది. తెలియని వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కి ఎలాంటి సమాచారం ఇవ్వద్దని సూచించింది. ఫోన్ కాల్స్ పై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకి సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇటు పాక్ హ్యాకర్లపై ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ప్రకటించడంతో భారత్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ ఆధారిత హ్యాకర్లు ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేసింది. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలని అధికారులకు సూచించింది కేంద్రం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టేందుకు గతంలో కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అందులో హనీ ట్రాప్ అన్నది ఒకటి. అంటే ఒక అందమైన అమ్మాయి ఫోటోను కానీ లేదంటే అందమైన అమ్మాయిలు కానీ ఎరవేసి ఇక్కడున్న ఆర్మీ అధికారులు, అక్కడ పనిచేస్తున్న జవాన్లు లేదా ఆర్మీ ఉన్నతాధికారుల డ్రైవర్లు ఇటువంటి వారిని వారి వలలో వేసుకోవడం, హనీ ట్రాప్ చేయడం, తద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టడం, ఈ తరహా ప్రయత్నాలు గతంలో చేసింది. అలాంటి సమాచారాన్ని చేరవేస్తున్న వారిని భారత ఏజెన్సీస్ పసిగట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కాల్ స్పూఫింగ్కి పాల్పడుతూ భారత ఆర్మీ అధికారులు లేదంటే ఆర్మీ కాలేజ్, ఆర్మీ స్కూల్స్ నుంచి తాము ఫోన్లు చేస్తున్నామని చెప్తూ ఆ కాల్ స్పూఫింగ్ చేస్తున్నారు. స్పూఫింగ్ అంటే అక్కడ డిస్ప్లే అయ్యే నెంబరు ఇండియన్ నెంబర్గానే కనిపిస్తుంది, +91 అన్న దాంతో నెంబర్గానే కనిపిస్తుంది. దాంతో ఎవరో భారతీయులే ఫోన్ చేశారు అన్న భావన ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు చేస్తున్నది పాకిస్తాన్ నుంచి ఆ సమాచారం, భారత్కి సంబంధించిన సైనిక బలగాల కదలికల్ని తెలుసుకోవడం కోసం వారంతా కాల్స్ చేస్తున్నారు. తాము ఇండియన్ అధికారులమే, కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ ఫోన్ చేస్తున్నాము, మన సైనిక బలగాలు మీ ప్రాంతంలో ఎంతవరకు వచ్చాయి ఏంటి చెప్పండి అంటూ. అంటే అక్కడికి ఏదో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచే ఫోన్లు వచ్చాయని రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అనిపిస్తుంది. ఆ తరహాలో ఆ సైనిక బలగాల కదలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ విషయం పసిగట్టిన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఈ సరిహద్దు గ్రామాల ప్రజలందరినీ కూడా అలర్ట్గా ఉండాలని, అలాగే ఈ సరిహద్దు పోస్టుల్లో ఉండేవాళ్ళు, యూనిట్లలో ఉండే వాళ్ళందరూ కింది స్థాయి సిబ్బందికి సైతం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. అన్నోన్ నెంబర్స్ అవి ఎక్కడివైనా సరే, అవి ఇండియన్ నెంబర్ డిస్ప్లే అయినా సరే, మీరు ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేరవేయకూడదు. తద్వారా అది మనకు నష్టం కలిగించేదిగా మారుతుంది తప్ప ఏమాత్రం ఉపయోగపడదు. చాలామంది కొంత సంతోషం కొద్దీ మన బలగాల మూమెంట్ని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు, వీడియోస్, రీల్స్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా శత్రువుకి ఒక ఆయుధంగా మారుతుంది. వాళ్ళు ఇక్కడికి రాకుండానే రెక్కి నిర్వహించుకున్నట్టుగా మారుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నింటినీ చూసి ఎక్కడ యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కడికి వెళ్తే అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇటువంటి సమాచారం అంతా వాళ్ళు రెక్కి చేసుకోకుండానే రెక్కి చేసినంత క్లియర్గా మన ఇండియన్ యూట్యూబర్స్ నుంచి సమాచారం ఇచ్చినట్టుగా మారింది. కాబట్టి ఇప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయంలోనైనా లేదంటే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడే విషయంలోనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఈ అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కదలికల గురించి సమాచారం అడిగితే ఆ సమాచారాన్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఏంటి అన్నది చెప్తే అవి దర్యాప్తు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పాకిస్తాన్ నుంచే వచ్చినప్పుడు వాటిని బ్లాక్ చేయడమో లేదంటే టెక్నికల్గా ఆ పరిస్థితిని నివారించడానికి చేయాల్సిన ప్రయత్నాలు భారత ఏజెన్సీలు చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సరిహద్దు గ్రామాల ప్రజలే కాదు, దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. హనీ ట్రాప్లు చేయవచ్చు, లేదంటే ఈ కాల్ స్పూఫింగ్ ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ మహాత్మా. ఫైట్ ఫైవ్లో 4 స్టోరీ చూద్దాం. మే 2, 2025 ఈ డేట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ గవర్నమెంట్. ఈ శుక్రవారం మధ్యాహ్నం అమరావతి పర్యటనకు రానున్న ప్రధాని మోదీ రాజధానిలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పనుల్లో ఇప్పటికే 43,000 కోట్ల రూపాయల పనులకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ 2 రోజుల్లో మరిన్ని పనులకు ఆమోదం తెలిపేందుకు సమాయత్తమవుతోంది. ప్రధాని శంకుస్థాపన చేయబోతున్న పనుల్లో 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లతో పాటు 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ వర్షాన్ని కూడా 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం. అన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు,
రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రధాన సభ ప్రాంగణానికి చేరుకోవడానికి 11 రోడ్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. సభకు తరలివచ్చే వారి కోసం 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కోసం 3 ప్రధాన వేదికల్ని సిద్ధం చేస్తున్నారు. సభకు వచ్చే 100 మంది వీవీఐపీల కోసం 4 హెలికాప్టర్లు రెడీ అవుతున్నాయి. అమరావతి బహిరంగ సభకు 5,000 మంది వీఐపీలు వస్తారని చెబుతున్నారు అధికారులు. ఇక సభకు తరలివచ్చే ప్రజల కోసం 2,400 బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 6,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు నారాయణ, అనగానితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేపు ఉదయం వరకు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మే 2న 2:50 విజయవాడ చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3:30కి వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4:45 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన 1:15 పాటు ఉంటుంది. అమరావతి సభ జరగనున్న ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. రాజధాని ప్రాంతం చేరుకున్న ప్రధాని భద్రతా దళం మోదీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించింది. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక దగ్గర భద్రతా ఏర్పాట్లని అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్లు ఎస్పీజీకి వివరించారు. ప్రధాని అమరావతి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లని ఎస్పీజీ ఐజీ లవ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి ఈశ్వర్, ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా అంటే ఏంటి, ఏర్పాట్లకు సంబంధించా లేదా చేయబోతున్న పనులకు సంబంధించా ఏంటా ప్రత్యేకత? దేశంలో మరో మహానగరాన్ని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా గత 6-7 ఏళ్ల క్రితమే ఈ ప్రయత్నాలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఒక విశ్వ ప్రయత్నమే చేశారు, కానీ అప్పట్లో కాలం కలిసి రాలేదు. తర్వాత ప్రభుత్వం మారడం, తర్వాత రాజధానికి సంబంధించిన అంశం డైవర్ట్ అవడంతో మళ్ళీ కొంతకాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాలం కలిసి వచ్చింది. ఎంతగా అంటే కేంద్రాన్ని సైతం కదిలించేంత దిశగా, కేంద్రాన్ని సైతం శాసించేంత కాలం కలిసి రావడంతో మళ్ళీ పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఒక మహానగరాన్ని, దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని నగరాలతో పోటీ పడుతూ ఒక మరో మహానగరాన్ని, అమరావతి పేరుతో విశ్వనగరాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రారంభ పనులు ప్రారంభమవుతున్నాయి. రీలాంచ్కి సంబంధించిన కార్యక్రమం మళ్ళీ తిరిగి 6-7 ఏళ్ల తర్వాత ప్రధాని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని రీలాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాం, దీని వెనకాలే ప్రధాని మెయిన్ డయాస్ ఇది. ఇక్కడి నుంచే ప్రధాని రేపు ఇక్కడ అమరావతి రాజధానిని రీలాంచ్ చేయబోతున్నారు. 1,00,000 కోట్లకు సంబంధించిన పనులని ఇక్కడి నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. దీనికి ప్రత్యేకంగా అనేక ఈ సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఖాళీ ప్రాంతంలో దాదాపు 250 ఎకరాల్లో ఈ డయాస్ని ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రసంగించే ఈ కేంద్రంలో దాదాపు 50,000 మంది కూర్చునే విధంగా సీటింగ్ వేశారు. అదేవిధంగా దీనికి 2 వైపులా మరొక 2 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక దాంట్లో రైతులు, అమరావతి రైతులు ఎవరైతే ఈ మహానగరాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని దానం చేశారో, లేకపోతే దీనికి సంబంధించిన స్థలాన్ని ఇచ్చారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఈ అమరావతి రాజధాని భవిష్యత్ తరాలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగపడడంతో వాళ్ళకి విద్యార్థులను కావచ్చు, లేకపోతే కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి మరొక వేదికని వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించారు. ఇందుకోసం దాదాపు 5 లక్షల మంది వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎస్పీజీ ప్రధాని ప్రత్యేక భద్రతా దళం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరూ తమ ఆధీనంలోకి ఈ ప్రాంతాన్నంతా తీసుకున్నారు. రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో దీని ఎస్పీజీ పూర్తి ఆధీనంలోకి తీసుకోబోతుంది. మరి రేపటి నుంచి ఇక్కడ ప్రధాని వచ్చే వరకు ఎవరిని ఇక్కడ అనుమతి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో అందరూ రాష్ట్ర మంత్రులు కావచ్చు, మొత్తం స్టేట్ అటెన్షన్ అంతా దీని మీదే పెట్టారు. అందరూ కలిసి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రధాని సభని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బంగారం కొనుగోళ్లకు శుభసూచకంగా భావించే అక్షయ తృతీయ వచ్చేసింది. కాసేపట్లో అక్షయ తృతీయ తిథి ప్రారంభం కాబోతోంది. వివిధ రకాల శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రేపైనప్పటికీ తిథి ప్రారంభం మాత్రం కాసేపట్లో, అంటే 5:32 మొదలు కానుంది. ఈ లెక్కన రేపు మధ్యాహ్నం 2:15 వరకు అక్షయ తృతీయ కొనసాగనుంది. అయితే తిథి ఎప్పుడు ప్రారంభమైనా శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను రేపే జరుపుకోనున్నారు. వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ తిథిని అక్షయ తృతీయ భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పవిత్ర కార్యాలు, దానాలు, పూజలు, హోమాలు లాంటివి నిర్వహిస్తే శాశ్వతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయని పండితులు చెప్తూ ఉంటారు. బంగారు కొనుగోళ్లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంతో పాటు శాశ్వతమైన సంపద చేకూరుతుందని భావిస్తారు. అందుకే ఈ శుభదినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులోనూ ఈసారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కూడా కలిసి రావడాన్ని మరింత పవిత్ర దినంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అండ్ గోల్డ్ కొనుగోళ్లకు కేర్ ఆఫ్ అయిన అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరగడం షాక్ ఇస్తోంది. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర మళ్లీ పెరుగుతోంది. వారం రోజుల నుండి తగ్గుతూ వస్తున్న బంగారం రేట్ ఇవాళ స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ 98,900 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 91,580 రూపాయలకు చేరింది. ఇక అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత తగ్గుతుందని భావించిన కొనుగోలుదారులకు పసిడి ధర పెరుగుదలతో నిరాశ ఎదురవుతోంది. సీనియర్ కరెస్పాండెంట్ వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. సో వాసు, ధర పెరుగుదల ప్రభావం ఏమైనా ఉంటుందా, లేకపోతే సెంటిమెంటే డామినేట్ చేసే అవకాశం ఉంటుందా? వ్యాపారులు ఏమంటున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు? అక్షయ తృతీయ తిథి మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాం. ఇక్కడికి ప్రజలందరూ కూడా బంగారం, వెండి వస్తువులు కొనడానికి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క బంగారం ధరలు పూర్తి స్థాయిలో హైక్ అవుతున్నప్పటికీ కూడా ప్రజలు బంగారంతో పాటు ఇలా వెండిని కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా పూర్తిగా చూసుకుంటే బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. కానీ ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు మాత్రం ఖచ్చితంగా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇటు ఇంటికి తీసుకెళ్ళాలి, కొనుక్కోవాలనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎక్కడైతే ఈ బంగారం, వెండి ఇంటికి తీసుకువెళ్తే లక్ష్మీదేవి తమ వెంట వస్తున్నట్టుగా హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది భావిస్తూ ఉన్న నేపథ్యంలో సో ఈరోజు జ్యువెలరీ షాపులకు అందరికి కూడా మహిళలు అలాగే పురుషులు అందరూ కూడా వచ్చి బంగారం కొంటున్న పరిస్థితులు కొన్ని మనతో మాట్లాడే కొంతమంది ఉన్నారు. మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గోషామైల్. సో ఏం కొన్నారు? ఉంగరం కొన్నాం సార్, మా ఆయన గురించి అక్షయ తృతీయ ఉన్నదని కొన్నాము. ఇవాళ మా అత్తయ్య గారు తీసుకోమని చెప్పారు, తీసుకున్నాం. బంగారం ధరలు ఎక్కువ ఉన్నాయి సార్, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా బాగానే చాలా పెరిగింది ఈసారి, కాకపోతే కొన్నాం కొంచెం. సో అంటే బంగారం ధరలు పెరిగినప్పటికి కూడా తాము బంగారం కొనడానికి వస్తున్నాం, అక్షయ తృతీయ అంటూ కూడా చెప్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొంటున్నారా? అశోక్ నగర్ నుండి వచ్చాను. చైన్స్ చూస్తున్నాను. అక్షయ తృతీయ సందర్భంగా చైన్స్ చూద్దామనేసి వచ్చాను. రేట్లా 89 చెప్తున్నారు. చూస్తున్నాను, ఇంకేం అనుకోలేదు. చూసి ఏదో ఒకటి తీసుకెళ్తాను. సెంటిమెంట్ పరంగానే వచ్చాను. సెంటిమెంట్ గురించి ఇంకా ఏదో ఒకటి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాను. పూర్తి స్థాయిలో అంటే రేట్లు పెరిగినప్పటికీ సెంటిమెంట్ ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలని చెప్తున్న పరిస్థితులకు దానికోసమే అక్షయ తృతీయ రోజు గోల్డ్ ఎక్కువ ఉన్నా కూడా కొంటున్నాం కూడా చెప్తున్నాం. మనతో పాటు షాపు నిర్వాహకులు ఒకసారి వాళ్ళతో అడుగుదాం. చెప్పండి, లాస్ట్ 10 రోజుల నుంచి అంటే అక్షయ తృతీయ తిథి వస్తున్న నేపథ్యంలో కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు నుంచి ఏ విధంగా ఉన్నాయి, 4 రోజుల క్రితం ఏ విధంగా ఉన్నాయి, 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? లాస్ట్ 10 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే మనకు 24 క్యారెట్ వచ్చేసి 1,02,000 నుంచి మనకు 97,960 రూపాయలకు వచ్చింది. అంటే కొంచెం మార్కెట్ అనేది కొంచెం దిగుమతి అనేది ఉంది మనకి. దానివల్ల మన కస్టమర్స్ కూడా కొంచెం మంది ఆసక్తితో బాగా మంది చాలామంది వచ్చి కస్టమర్స్ పర్చేస్ చేస్తున్నారు. మనకు అక్షయ తృతీయ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు మనకు తృతీయ అనేది ఉంది మనకి. మన ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం మనము ఆ రోజు ఏదో ఒక 1 గ్రామ్ అయినా 1/2 గ్రామ్ అయినా కొనాలని ఒక మన ఆచారం కాబట్టి మనం లక్ష్మీదేవి పూజిస్తాం కాబట్టి మనం అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ చాలామంది ప్రాముఖ్యత తీసుకొని పర్చేస్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే ఒక సెంటిమెంట్గా హిందువులందరూ కూడా అక్షయ తృతీయ అనగానే ఎంతో కొంత బంగారాన్ని అంటే రేట్లు పెరిగినప్పటికీ కూడా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా వస్తున్న చెప్తున్న పరిస్థితులకు మనతో మాట్లాడి కొద్దిసేపు క్రితం మాట్లాడిన వాళ్ళు కూడా అదే స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా బంగారం ఈరోజు ఎంతో కొంత కొని తీసుకెళ్తే లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది అన్న ఒక నమ్మకం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ధర పెరుగుదల కంటే నిజంగానే సెంటిమెంటే డామినేట్ చేస్తుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 5/5.